మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం చిరియాల తుమ్మల చౌరస్తా సర్కిల్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి నివారణ చర్యలు ప్రారంభించారు. సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వాహనదారుల దృశ్యమానతకు ఆటంకంగా ఉన్న చెట్లను జేసీబీ సహాయంతో తొలగించి వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఇక్కడ మన చీరియాల కమాన్ దగ్గర ముఖ్యంగా మేమంతా గ్యాదర్ కావడానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మరియు మున్సిపల్ వాళ్ళ మేమంతా ఇక్కడ ఈ చీరియాల కమాన్ దగ్గర కరువు ఉన్నది. ఇక్కడ బాగా కరువు ఉన్నది. తర్వాత మీడియంలో చెట్లు కూడా ఉన్నాయి. కొన్ని ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇక్కడ డెత్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ మనము యాక్సిడెంట్లు జరగకుండా ఏ మార్గాలు వెతకడానికి మేము ఇక్కడ అంతా సమావేశమని ఇక్కడ మధ్యలో మనము రోటరీ ఒకటి ప్లాన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదర్వైజ్ లేకపోతే ఫ్లైఓవర్ ఏదన్నా ప్లాన్ చేయాలి, రిపోర్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుంది. తర్వాత రోడ్ సేఫ్టీ ఎస్ఐ జగన్ మా సిబ్బందితో కలిసి ఇక్కడ గత ఒక 1 వీక్లో ఇప్పటి వరకు 2 డేస్ అయింది. దాని మీద మేము ఇక్కడ వచ్చేసి ఏరియాని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ డేంజరస్ కర్వ్ ఉంది. డేంజరస్ కర్వ్ ఉండడం వల్ల స్పీడ్కి వచ్చి రీత్ వచ్చేసి అక్కడ డివైడర్కి కొట్టుకొని పదాలు పోగొట్టుకుంటుంటారు. అయితే దాన్ని ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి కానీ మేము ఏం చేసాం, ఇంతకుముందు చెట్లు అడ్డం ఉంటాయి. ఈ కరువులో ఆ చెట్లు మొత్తం కూడా ప్రూన్ చేసి కట్ చేసినాము. తర్వాత ఇంకోటి ఏంటంటే రంబుల్ స్ట్రిప్స్ అని చేస్తున్నాం స్పీడ్ కంట్రోల్ చేయడానికి. రంబుల్ స్ట్రిప్స్ ఒకటి, తర్వాత క్యాషన్ సైనేజ్ బోర్డ్స్ పెడుతున్నాము. తర్వాత ఈ స్టాపర్స్ ప్రస్తుతానికి స్టాపర్స్ పెట్టాము. ఈ స్టాపర్స్ తోటి ఏంటంటే వచ్చే వాళ్ళు కొంచెం స్పీడ్ కంట్రోల్ చేసేసి యాక్సిడెంట్స్ నివారించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఈ చీరాల జంక్షన్ని ఇంకా ఏ విధంగా అయితే మనం డెవలప్ చేయాలని ఒక రోటరీ గురించి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. తర్వాత ఫ్లైఓవర్ గురించి అది ఉన్నతాధికారులతో మాట్లాడి అది పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి మేము సమావేశం అనేది చర్చించుకున్న తర్వాత వాటికి నిర్ణయాల తర్వాత తీసుకున్నాము. ప్రస్తుతం అయితే ఈ రోడ్డు ప్రమాదాలను మనం నివారించడానికి గాను ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రంబుల్ స్టిప్స్ చేయించడము, తర్వాత సైనేజ్ బోర్డ్స్, తర్వాత సైనేజ్ క్యాషన్స్, తర్వాత స్టాపర్స్, తర్వాత రిపోర్టింగ్ ఏం జరగడం జరిగింది. తర్వాత ఇక్కడ పబ్లిక్ కూడా మేము రాంగ్ సైడ్ రావద్దని చెప్పేసి వాళ్ళకి కూడా మేము అవేర్నెస్గా మనం ఆ ప్రోగ్రామ్ కండక్ట్